ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సోమవారం జరిగిన నంబర్ల వేలంలో TG099999 అనే నంబరుకు అక్షరాల 25,02,002 రూపాయల ఆదాయం వచ్చింది. కాగా ఫ్యాన్సీ నంబర్లకు ఇప్పటివరకు వచ్చిన ఆదాయంలో ఇదే అత్యధికమని అధికారులు పేర్కొన్నారు. ఫ్యాన్సీ నంబర్లకు ఎందుకు ఇంత క్రేజ్ ఉంటుంది? ఏ నంబర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది? ఇటీవలి కాలంలో ఫ్యాన్సీ నంబర్లతో రవాణా శాఖకు ఎంత ఆదాయం సమకూరింది? తదితర అంశాలపై హైదరాబాద్ జేటీసీ రమేష్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ఇటీవలి కాలంలో ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్ భారీగా పెరిగిపోతుంది. అదే రవాణా శాఖకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇంతకీ ఈ ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్ ఎందుకు వస్తుంది? దానికి సంబంధించినటువంటి మరి వివరాలు అడుగుదాం. మనతో పాటు హైదరాబాద్ జేటీసీ రమేష్ సార్ ఉన్నారు. సార్, ఈ ఫ్యాన్సీ నెంబర్లకు అసలు క్రేజ్ ఎందుకు వస్తుంది సార్? అంటే ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్స్ చాలామందికి టోటల్ 9 అలాంటివి, లేకపోతే ఇంక్రీజింగ్గా 2 3 4 5 3 4 5 6 ఇలాగా, లేకపోతే రైమింగ్గా 2277 3636 4545 4455, లేకపోతే ఆల్ వన్స్, ఆల్ టూస్, ఆల్ త్రీస్, ఆల్ ఫోర్స్, ఆల్ ఫైవ్స్, ఇలా. సో రకరకాల కొంతమంది కాంబినేషన్స్ ఇలా ఇష్టం ఉంటుంది. 9999కి 25.5 లక్షల బిడ్ అమౌంట్ వచ్చింది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇది హయ్యెస్ట్ అమౌంట్గా చెప్తున్నారు. అయితే దీంతో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక కార్నే కొనవచ్చు. అంటే ఇంత క్రేజ్ ఎందుకు ఏర్పడుతుంది అంటారు సార్? అంటే జనరల్గా ఏంటంటే చాలామందికి నమ్మకం ఉంటుంది ఒక లక్కీ నెంబర్ అని. లక్కీ నెంబరు ప్లస్ ఆన్లైన్స్ అనేది ఇంతకుముందు ప్రాబబ్లీ అతను వాళ్ళకంటే ఆ పాత కార్లు ఆన్లైన్స్ ఉంటే వాళ్ళ బిజినెస్ బాగా పెరిగి ఉంటుంది అందరూ. సో దెర్ఫోర్ అట్లా సెంటిమెంట్ యాంగిల్లో ఇష్టపడి ఉంటారు. ప్లస్ ఆన్లైన్స్ ఇంతకుముందు 1-2 సార్లు ట్రై చేసిన అతను పోయి ఉంటుంది అతనికి. సో అందుకని ఈసారి మ్యాక్సిమం బిడ్ అమౌంట్ వేసాడు. సరే, గతంలో ఈ క్రేజ్ నెంబర్స్, ఫ్యాన్సీ నెంబర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో ఉండకపోయేది. ఎప్పుడైతే ఆన్లైన్లో వచ్చిందో అప్పటి నుంచి ఈ ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్ అనేది బాగా పెరిగింది. దాంతోపాటు ఆర్టీఏకు, రవాణా శాఖకు కూడా ఈ దీని ద్వారా వచ్చేటువంటి డబ్బులు కూడా భారీగా వస్తున్నాయి. ఇంతకీ ఎప్పటి నుంచి రవాణా శాఖకు ఈ ఫ్యాన్సీ నెంబర్ల నుంచి అధిక ఆదాయం వస్తుంది? మనం యాక్చువల్గా ఇప్పుడు 2014లో అలా చూస్తే స్టేట్ రవాణా శాఖకు రాష్ట్రం మొత్తం ఒక 20 కోట్లు 23 కోట్ల వరకు వచ్చేది. మనం 2020లో అప్పుడు మనం ఆన్లైన్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ 1 year హైదరాబాద్కు మనం ఆన్లైన్ పెట్టాము, ఎక్స్పెరిమెంట్ చేసాము. నెక్స్ట్ ఇయర్ మొత్తం స్టేట్ వైడ్ మనం ఎక్స్పాండ్ చేసాము. ఎప్పుడైతే స్టేట్ వైడ్ వచ్చిందో మనకు ఆల్మోస్ట్ 50 కోట్ల నుంచి 20 కోట్లు జంప్ అయింది, 77 కోట్ల వరకు వచ్చింది. అదే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 120 crores, నియర్లీ 119-120 crores స్టేట్ వైడ్ రెవెన్యూ మనకు వచ్చింది. ఈ సంవత్సరం ఇంకా డెఫినెట్గా 20 కోట్లు. టీజీ కూడా సిరీస్ వచ్చింది. చాలామంది టీఎస్ నుంచి టీజీకి మారిన తర్వాత ఈ తెలంగాణ మూమెంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సో టీజీ అనే ఫ్యాన్సీ అప్పుడు నెంబర్లు పెట్టుకునే వాళ్ళు. సో వాళ్ళు డెఫినెట్గా సెంటిమెంట్ యాంగిల్లో ఎక్కువ అమౌంట్ కూడా కోట్ చేసి ఇంపార్టెంట్ నెంబర్స్ తీసుకుంటున్నారు. సో ఈ సంవత్సరం మనకి ఇంకా ఎక్కువ 20-30 కోట్లు ఎక్కువ వచ్చే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సరే, ఫ్యాన్సీ నెంబర్లు అనగానే అంటే ఎక్కువగా బర్త్డేలు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, ఇటువంటివి వస్తుంటాయి. అంటే ఇవి కాకుండా సాధారణ నెంబర్లకు కూడా ఎటువంటి క్రేజ్ ఉంటుంది? సాధారణ నెంబర్లు అంటే మామూలుగా 2 wheelersకి అయితే 2000 రూపీసే. సో జనరల్గా హైదరాబాద్ ఆఫీస్లో అయితే మామూలు నెంబర్ కూడా దే విల్ టేక్ 2000 రూపీస్ 2 wheelers కట్టి తీసుకుంటారు. 4 wheelersకి అయితే 5000 రూపీస్ మినిమం ఫీజు. సరే, ఫ్యాన్సీ నెంబర్లతో వచ్చే ఆదాయం గ్రేటర్ హైదరాబాద్లో ఎంత వస్తుంది? ఓవరాల్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత వస్తుంది? ఇప్పుడు మామూలుగా గ్రేటర్ హైదరాబాద్లో 68-70% గ్రేటర్ హైదరాబాద్ నుంచే వస్తుంది రెవెన్యూ. అంటే ఫీజు అమౌంట్, బిడ్ అమౌంట్ రెండు కలిపితే సుమారు ఒక 120 crores ఉంటే దాంట్లో 70% జీహెచ్ఎంసీ అంటే హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మేడ్చల్. ఈ 3 districtsలో బిడ్ అమౌంట్ ఎక్కువ హైదరాబాద్లో ఉంటుంది డిమాండ్. ఇప్పుడు రంగారెడ్డి కూడా బాగా పెరిగిపోయింది, మేడ్చల్ కూడా బాగా పెరిగిపోయింది. కొన్ని నెంబర్స్ అక్కడ కూడా చాలా ఎక్కువ బిడ్ అమౌంట్స్ వస్తున్నాయి. 9 కానీ 999 కానీ. గతంలో ఆల్ 6s కూడా ఎక్కువ వచ్చేది. సో ఇప్పుడు 9, 999, ఆల్ 9s కూడా ఎక్కువ అమౌంట్స్ వస్తున్నాయి. సో ఇలా 70% ఓన్లీ ఫ్రమ్ జీహెచ్ఎంసీ ఏరియా అంటే హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మేడ్చల్ నుంచి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. సరే, ఈ రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు రోజువారీగా రాష్ట్ర స్థాయిలో ఎన్ని అవుతుంటాయి? మన గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని అవుతుంటాయి? గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 1000 నుంచి 1500, అంటే 1200 నుంచి 1500 అవుతాయి. రాష్ట్రం మొత్తం ఒక 5000 నుంచి 6000, సమ్ టైమ్స్ 4000 to 6000 మధ్యలో అవుతుంటాయి డైలీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా గతంలో అయితే కేవలం సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు మాత్రమే ఫ్యాన్సీ నెంబర్లను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఫ్యాన్సీ నెంబర్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఏదేమైనా ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో తగ్గేదే లేదంటున్నారు వాహనదారులు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.